టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మద్యం టెండర్ల ప్రక్రియ ఏదైతే ఉందో 2014, 2019 మధ్య ఉన్నటువంటి మద్యం విధానాన్ని తిరిగి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో ఈ టెండర్లకి ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయితే ఆశించిన మేర టెండర్లు వేయట్లేదు. టెండర్కు ఫీజు ఉంటుంది, 2 లక్షల రూపాయలు. ఆ ఫీజు తోటి టెండర్ వేస్తే ఒక షాప్కి అందులో ఒకరు వేయచ్చు, నలుగురు వేయచ్చు, 10 మంది వేయచ్చు. లక్కీ డ్రా తీస్తారు. తీసి ఎవరైతే పేరైతే వస్తుందో వారికి ఆ మద్యం దుకాణాన్ని వారికి కట్టబెడతారు. ఇక వారు దానికి ఆ పర్టికులర్ పీరియడ్ వరకు కూడా దాన్ని వారు కొనసాగిస్తూ ఉంటారు. ఇది నార్మల్గా జరిగేటువంటి ప్రక్రియ. ఇక్కడ ఎక్కడ రికమెండేషన్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఎవరికైనా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచన ఉంటే ఆ 2 లక్షల రూపాయల ఫీజు అయితే ఉందో ఫీజుని చెల్లిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం షాప్కి ఇంకొంత ఫీజు కూడా ఛార్జెస్ కూడా వసూలు చేస్తుంది. అవి కూడా కట్టుకునేటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళు ఆ షాప్ రన్ చేసుకోవచ్చు. ఇది నార్మల్ ప్రక్రియ, అది అందరికీ తెలిసిందే. అయితే ఓవరాల్గా 4,000 మద్యం దుకాణాలని కూటమి ప్రభుత్వం నడపాలని డిసైడ్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. అయితే టెండర్ల ప్రక్రియ ద్వారానే 2,000 కోట్లు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. అయితే ప్రభుత్వ అంచనాని తలకిందులు చేసేలాగా స్థానికంగా ఉన్నటువంటి చాలామంది శాసనసభ్యులు మద్యం సిండికేట్లుగా సిండికేట్లను తయారు చేసి వారి డైరెక్షన్లోనే టెండర్లు వేపిస్తున్నారనేటువంటి ఒక ఆరోపణ పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో అయితే కూటమి ఎమ్మెల్యేల మీద వస్తున్నటువంటి పరిస్థితి. అంటే నాకు నచ్చినట్టు నేను వెళ్ళి టెండర్ వేసుకుంటానంటే కుదరదు. ఎమ్మెల్యే గారి బ్లెస్సింగ్ ఉండాలి. ఆయన చెప్తాడు ఏ షాప్కి ఎవరు వేయాలో, ఏ షాప్కి ఎవరు తీసుకోవాలో. ఒకవేళ వచ్చినప్పటికీ కూడా లక్కీ డ్రాలో షాపు దుకాణం వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారి కనుసన్నల్లో మాత్రమే జరగాలి ఈ పని. లేదా నా ఇష్టం వచ్చినట్టు నా షాపు నేను ప్రభుత్వం ఇచ్చింది కదా, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఉన్న ఈ ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది, ఎవరైనా నడుపుకోవచ్చు కదా అనుకుంటే వాళ్ళ దగ్గర పోయేటి గురించి చెప్పలేరు. పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి ఫోన్ చేసి చెప్పే పరిస్థితి. కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యే ఉంటాడు కాబట్టి ఆయన మనుషులు ఉంటారు, మళ్ళీ ఆయనకు అనుసంధానంలో పోలీసులు ఉంటారు, వీళ్ళందరూ చాలామంది ఉంటారు. కాబట్టి మరి ఎమ్మెల్యే సపోర్టు ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడ మరి ఆయన కనుసన్నల్లో, ఆయన అనుచరుల కనుసన్నల్లో, అంటే అందరు ఎమ్మెల్యేలనే ఇక్కడ అనకూడదు, దాదాపు చాలామంది ఎమ్మెల్యేలు ఈ తంతు నిర్వహిస్తున్నారని అయితే వస్తున్నటువంటి ఆరోపణ. వారి కనుసన్నల్లో అంటే వారు చెప్పిన వాళ్ళకి మాత్రమే. ఇంకొంతమంది హద్దు దాటి మరి ఎక్సైజ్ అధికారులు కూడా చెప్తా ఉన్నారు అనేటువంటి ఇంకొక ఆరోపణ. ఎందుకంటే ఎవరైనా టెండర్ వేస్తే ఆ షాప్కి వేయొద్దు అని చెప్పేసి టెండర్ వేయాలనుకున్న వాళ్ళకే ఫోన్లు చేసి విత్డ్రా చేయిస్తున్నారు అనేటువంటి ఇంకొక ఆరోపణ తెర మీదకి. ఇట్లా రకరకాల ఆరోపణలు. ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి మద్యం విధానం ఏదైతే ఉందో, ప్రైవేట్ పరం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, 4,000 మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన పరిస్థితి ఏదైతే ఉందో, దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియని ఎమ్మెల్యేల అనుచరులు, మరి ఎమ్మెల్యేలకు తెలియకుండా అనుచరులు చేస్తారా లేదా అనేది మరి ఇంకా అది వారు చెప్పాల్సిన అవసరం ఉంది. వారి యొక్క ప్రమేయం వల్ల మరి ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది అనేటువంటి ఒక చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. మద్యం టెండర్లు కాస్త మద్యం సిండికేట్లుగా తయారైనాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం దాసరి కిరణ్ గారు, జనసేన పార్టీ నాయకులు, అధికార ప్రతినిధి, మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా నరసింహప్రసాద్ గారు, టీడీపీ సీనియర్ నేత, రైల్వే కోడూరు మాజీ ఇన్ఛార్జ్, మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కారుమంచి రమేష్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా రమేష్ గారితో మాట్లాడతారు. రమేష్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మీరు మీట్లో ఉన్నారు సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. మ్యూట్లో లేను సార్, మామూలుగానే ఉంది. ఏంటి పరిస్థితి రమేష్ గారు? వేసారా మద్యం దుకాణానికి టెండర్ ఏమన్నా మీరు? నేనేమి వేయలేదు సార్. ఎందుకని? మంచి బిజినెస్ కదా. గుడ్ మార్నింగ్ బ్రహ్మనాయుడు గారు, ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే 60 ప్రేక్షకులందరికి కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఎంత దారుణంగా ఉన్నాయంటే పరిస్థితి, సిండికేట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, కూటమి నాయకులు కానీ, మేం చెప్పట్లా, వాళ్ళ పేపర్లు, గెజిట్ పేపర్లు, ఈనాడు గాని, ఆంధ్రజ్యోతి గాని, ఎమ్మెల్యేలు వాళ్ళ అనుచరులు సిండికేట్లు అయ్యి కనీసం దరఖాస్తులు కూడా వేయలేని పరిస్థితిని ఈ రాష్ట్రంలో తీసుకురావడం జరిగింది. ఎంత దారుణం అంటే నిన్నటి వరకు 3,396 షాపులు ఉంటే
కేవలం 8,274 దరఖాస్తులు వచ్చినాయి. ఈ రోజుకి 20,310 దరఖాస్తులు వచ్చినాయి. అంటే అసలు తెలంగాణలో మొన్న ఆగస్టులో జరిగిన టెండర్లో అక్కడ మనకన్నా షాపులు తక్కువ, కేవలం 2,620 షాపులు. అక్కడ 1,31,490 అప్లికేషన్స్ వస్తే మనకి ఇంకా 2 days మాత్రమే టైం ఉంది. కేవలం 20,000 అప్లికేషన్లు మాత్రమే రావడం జరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన ఎంత దారుణంగా ఉందో. మద్యం వ్యాపారంలో కూడా, ఈ షాప్స్ విషయంలో కూడా ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ అనుచరులు కానీ సిండికేట్లు అయ్యి ఎవరిని కూడా అప్లికేషన్స్ వేయనివ్వకుండా. మీకు ఇక్కడ ఇంకో విషయం కూడా చూడండి, క్లియర్ గా ఆన్లైన్ దరఖాస్తుల కన్నా ఆఫ్లైన్ దరఖాస్తులు చాలా ఎక్కువ. ఆన్లైన్ అనేది అలా పని చేయడం లేదు, చాలా సర్వర్ ఇది అవ్వట్లేదండి అసలు. వాళ్ళందరికి కూడా ఏం చెప్తున్నారు, మీరు ఆఫ్లైన్ లో దరఖాస్తు చేసేసుకోండి, అక్కడ అవి తీసుకుంటారని చెప్తున్నారు. అక్కడికి వెళితే అబ్బాయి మీరు ఎమ్మెల్యే గారు పర్మిషన్ తీసుకున్నారా, ఎమ్మెల్యే గారితో చెప్పారా, లేకపోతే పలానా నాయకుడితో చెప్పారా, అలా అక్కడ అధికారులు కూడా చాలా మందిని ఫోర్స్ చేయడం, ఇన్సిస్ట్ చేయడం ఇవన్నీ జరుగుతున్న సంఘటనలు కోకొల్లలు ఈ రాష్ట్రంలో. కేవలం ఎవరు కూడా వ్యాపారం చేయకూడదు, కేవలం టీడీపీ పార్టీ వాళ్ళు కానీ కూటమి నాయకులు మాత్రమే వ్యాపారం చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ రకమైన పనులు చేయడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే ఇది ఒకటే కాదండి, రాష్ట్రంలో పాల వ్యాపారంలో సిండికేట్లు, విద్యా వ్యాపారంలో సిండికేట్లు, ప్రతి చోట కూడా సిండికేట్ మయమైపోయి ఈ రాష్ట్రం అనేది వీళ్ళు అమలు చేస్తా ఉన్న పథకాలు అమలు చేయట్లేదు, కానీ ఇలా సిండికేట్లు అయ్యి వీళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా దోచుకు తినడానికి మాత్రం వాళ్ళ దారులు వాళ్ళు వేసుకుంటున్న పరిస్థితులు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయండి. రమేష్ గారు, మీరు టెండర్ వేస్తే కదా మీకు అక్కడ ఏంది పరిస్థితి అని తెలిసేది. టెండర్ వేయడానికి వెళ్ళిన మా వాళ్ళందరూ చెప్తారు కదా సార్, టెండర్ వేయక్కల మేము రాయట్లా, ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లే చెబుతున్నాయి. ఆయన నమ్మేస్తున్నారా మీరైతే? అంటే మీకు నమ్మకం ఉందా లేకపోతే నమ్మకం లేదా? వాళ్ళ గెజిట్ పేపర్లు కదా సార్, వాళ్ళ గెజిట్ పేపర్లు అవి, మా పేపర్లు కాదు. అంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాసే ఆరోపణ కూడా నిజమేనంటారా మరి? అప్పుడు అవును, ఇప్పుడు అందులో నిజం ఉండొచ్చు, నిజం లేకపోవచ్చు, కానీ స్పెసిఫిక్ గా ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీకి కరపత్రాల కింద ఉండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడూ విషం చిమ్మే పత్రికలు. ఎందుకంటే అందులో నిజాలు ఉన్నాయి, నిజాలు లేకపోవచ్చు, కానీ ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది క్లియర్ గా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్న పేపర్లు. ఆ పేపర్లోనే ఈ రోజున ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు. ఈ రోజు పేపర్ కూడా మీరు చూడండి, దుకాణం మాదే, ఇది ఆంధ్రజ్యోతి పేపర్ అండి. దుకాణం మాదే, మద్యం షాపులపై ఎమ్మెల్యేలు నేతల పెత్తనం, అనుచరులు సిండికేట్లతోనే దరఖాస్తులు, ఇతరులు చేయకుండా బెదిరింపులు, వేస్తే వ్యాపారం చేయలేరని హెచ్చరికలు, తీసుకోవద్దంటూ అధికారుల పైన ఒత్తిడి, కొన్ని చోట్ల వాటా కండిషన్ తో అనుమతి, 1,00,000 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అంచనా, ఇప్పటి వరకు వచ్చింది 20,000 మాత్రమే, నేతల ప్రమేయంతో సర్కార్ ఆదాయాన్ని గండి, మరో 2 రోజులు మాత్రమే గడువు. ఇది ఆంధ్రజ్యోతిలో పేపర్లో వచ్చిందండి. లోపలైతే ఏ చోట్ల ఏ నాయకులు ఎక్కడెక్కడ దందాలు చేస్తున్నారు అనేది కూడా క్లియర్ గా ఆయన రాయడం జరిగింది ఆంధ్రజ్యోతి. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తా ఉంది రమేష్ గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 11 మంది, ఇప్పుడు పులివెందులలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ వీళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తున్నారా లేకపోతే ఆ కూటమి ఇన్ఛార్జీలు హుకుం జారీ చేస్తున్నారు? అధికారులు ఇన్ఛార్జీలు హుకుం జారీ చేస్తారండి. మీరు కూడా అలా మాట్లాడతారండి బ్రహ్మనాయుడు గారు. నేను అందుకే డౌట్ ఉందని అడుగుతున్నాను సార్, దయచేసి అర్థం చేసుకోండి. అది కదండి, అధికార పార్టీ వాళ్ళు హుకుం జారీ చేస్తారు కానీ ప్రతిపక్ష పార్టీ వాళ్ళకి ఎక్కడ ఆ పాత్ర అనేది. అంటే పులివెందులో కూడా అలానే ఉందా పరిస్థితి? ఆ ప్రభుత్వంలో మద్యం షాపులు మేము ఎక్కడా కూడా ప్రైవేటీకరణ లేదు కదా. కాదు, పులివెందుల పరిస్థితి కూడా అలానే ఉందా? ప్రతి చోట అంతేనండి. అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట సాగనివ్వట్లేదు. అవినాష్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, ప్యాకెట్లు, మొబైల్ ప్యాకెట్లు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఎన్నిసార్లు ఎస్పీ గారికి కంప్లైంట్ చేసినా సరే ఎస్పీ గారు కూడా పట్టించుకోవట్లేదు. అక్కడ ఇన్ఛార్జ్ ఫామ్ హౌస్ లోనే డైరెక్ట్ గా ప్యాకెట్లు జరుగుతున్నాయని చెప్పి అవినాష్ రెడ్డి గారు డైరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. ఎందుకంటే అక్కడ పులివెందుల ఆ చుట్టుపక్కల బోల్డని దొంగతనాలు జరుగుతున్నాయి. ఈ దొంగతనాలు జరగడానికి కారణం ఈ ప్యాకెట్లలో నష్టపోయిన వ్యక్తులందరూ కూడా ఆ అప్పులు తీర్చడానికి కానీ లేకపోతే వివిధ రకాలుగా ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని చెప్పి నేను స్వయంగా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ప్యాకెట్ క్లబ్బుల మీద కానీ ప్యాకెట్లు నడుపుతున్న వ్యక్తుల మీద కానీ ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేదని చెప్పి కడప ఎంపీ అవినాష్ రెడ్డి గారు స్వయంగా చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు పులివెందులోనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఎలా తయారైందంటే టీడీపీ గాని జనసేన నాయకులు గాని లేదా కూటమి నాయకులు వాళ్ళ ఇష్టానుసారంగా సిండికేట్ల మయంగా తయారయ్యి రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఎవరిని మద్యం టెండర్లు వేయడానికి అనుమతించని పరిస్థితి.
సరే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. మనతోటి దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. కిరణ్ గారు, గుడ్ మార్నింగ్ అండి.